రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక చిలుకూరు టెంపుల్లో భక్తుల రద్దీపై కావ్య పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. కావ్య, మనం 500 సంవత్సరాల ఘన చరిత్ర ఉండే చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తుల సందడి మనం చూడొచ్చు. ప్రతి ఆలయంలో జనవరి 1నే రష్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నిన్నటి నుంచే పూర్తిగా భక్తులతో రద్దీగా మారిపోయింది ఆలయం. మనం చూసినట్టయితే క్యూ లైన్లు కూడా చూడొచ్చు. పూర్తిగా ఆలయం 2 సార్లు ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఉదయం 3:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000కు పైగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అయితే ఇవాళ రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా ఇక్కడ ప్రదక్షిణలు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ప్రతి రోజు కూడా 11 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని, అనంతరం మొక్కులు చెల్లించుకోవడానికి టెంకాయలు కొట్టడం అలాంటివి కాకుండా ఇక్కడ ఆలయంలో 108 ప్రదక్షిణాలు భక్తులు చేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణాలు మాత్రం లేవు, కాకపోతే భక్తుల రద్దీ మాత్రం రెట్టింపుగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఆలయ అర్చకులతో మాట్లాడదాం. ఈ రద్దీతో పాటు ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ఆలయంలో ఉండబోతున్నాయన్నది ఎలా ఉంది? ఇవాళ ఉదయం నుంచి కూడా రష్ చూస్తూనే ఉన్నాం. మరి మార్నింగ్ నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి? పూజా కార్యక్రమం ఎప్పుడు ధనుర్మాసం ఇక్కడ 16 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 13 తారీఖు వరకు ఈ పూజా కార్యక్రమం ఉంటుంది ధనుర్మాసం. ఆయన కూడా చలిని కూడా లెక్క పెట్టకుండా భక్తులు పొద్దుననే వచ్చి కూడా కొంతమంది 11 ప్రదక్షిణాలు చేశారు, దర్శనం చేసుకున్నారు. కొంతమంది ఈ వాలంటీర్గా నేను సర్వీస్ చేస్తానని చెప్పి ఇక్కడ వచ్చి నైట్ అంతా ఇక్కడ ఉండి తర్వాత పొద్దున దేవాలయం ఓపెన్ కాగానే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. మరి రష్ కూడా చాలా ఉంది. మధ్యాహ్నం ఎప్పుడైనా ఆలయం క్లోజ్ అవుతూ ఉంటుంది, మరి ఇవాళ ఎలా ఉండబోతుంది? ఆలయం క్లోజ్ చేయరు ఈ రోజు, ఎప్పుడే కానీ నిన్న కూడా 4 o'clock తెరిచిన దేవాలయం రాత్రి 8 వరకు ఉంటుంది. భక్తులకు ఏమిటంటే ఇక్కడ దర్శనం, ప్రదర్శనం ఇంపార్టెంట్. ప్రదర్శనం గురించే భక్తులు వస్తారు. స్వామివారి మీద చాలా నమ్మిక ఎక్కువ. ఇక్కడ వస్తే మంచి పనులు జరుగుతున్నాయని చెప్పి చాలా దూరం నుంచి కూడా వేరే నార్త్ సైడ్, సౌత్ సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఎప్పటి వరకు ఆలయం రాత్రి 8 గంటల వరకు ఉంటుంది మేడం.
ఇక్కడ మనం చూసినట్టయితే వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వాలంటీర్ వర్క్ చేస్తున్నాం? మేము 2 years నుంచి వస్తున్నాం. నిన్న రాత్రి వచ్చాను, ఇక్కడే ఉన్నాను. రాత్రి 4 o'clock దర్శనం చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. చాలా చిలుకూరు బాలాజీ అంటే నాకు చాలా ఇది. మనం క్యూ లైన్ లో కూడా వస్తున్నట్టు చూసినట్టయితే భక్తుల రద్దీ కూడా పెరిగింది. ఆ గోవింద నామ స్మరణలతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడ్డారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యూసుఫ్ కూడా అమీర్పేట నుంచి వస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తారా? న్యూ ఇయర్ ఎవ్రీ ఇయర్ వస్తుంటానండి ఇక్కడ. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో మురహర భవ హర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవ బంధ విమోచన నర మృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో. ఇది ఒక్క గాయకుడిదే కాదు, ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా వాలంటీర్ సర్వీస్ తో పాటు ఇలా ఆ స్వామికి పాటలతో తమ నీరాజనాలు అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం గర్భాలయం ఎదుర్కొండే క్యూ లైన్ లో ఉన్నాం. ఇక్కడ మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీ న్యూ ఇయర్ ఎలా చేసుకుంటుంటారు? ఎవ్రీ న్యూ ఇయర్ కి చిలుకూరు వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్. ఎన్నో ఇయర్ ఇక్కడికి రావడం? ఇదా 3rd 4th ఇయర్ అని. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే 4 years నుంచి అంటారు. ఇక్కడ ఎలాంటి సెంటిమెంట్ ఉంది ఆలయంతో? అంటే కొంచెం నమ్మకం ఉంది. యాక్చువల్లీ మాది తిరుపతి, అక్కడ వెళ్తుంటాము. ఇంకా ఇక్కడ కూడా తిరుపతి లాగా ఫీల్ అయ్యి వస్తుంటాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇక్కడికి వస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ నుంచి వచ్చారు? బండ్లు కూడా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇది మనం భక్తుల రష్ కూడా చూసినట్టయితే పూర్తిగా దేవాలయం పూర్తిగా కూడా భక్తులతో కిటకిట్లాడింది. అదే విధంగా పోలీసు బందోబస్తు కూడా అదే స్థాయిలో మనకి కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా పోలీసులు దాదాపు 10 మంది పోలీసులతో పాటు మహిళా పోలీసులు కూడా ఇక్కడ వాలంటీర్ చేస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం బయట కూడా పూర్తి సెక్యూరిటీ మెజర్స్. మరోపక్క మనం చూసినట్టయితే ఆలయం కుడివైపున ఉండే కంట్రోల్ రూమ్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా వాచ్ చేయడానికి కూడా దాదాపు ఒక 4 వాలంటీర్లు, ఒక సీనియర్ పోలీస్ అధికారి అక్కడుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పూలి ఆలయ ప్రాంగణం మొత్తం మనం చూసినట్టయితే ఎక్కడ కూడా భక్తుల నోట ఆ గోవింద నామ స్మరణని వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సాయిబాబా నగర్. సాయిబాబా నగర్. ఎలా ఉంది ఇక్కడ చిలుకూరుకి వస్తే? బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను 4 years. 4 years నుంచి. చాలా బాగుంది. ఇదే మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరం. మరి న్యూ ఇయర్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? సాయిబాబా నగర్. ఎలా సెలబ్రేట్ చేస్తారు? సాయిబాబా నగర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా ఉంది సార్? రష్ ఎలా ఉంది? చూస్తున్నాం మార్నింగ్ వాలంటీర్ 4 o'clock నుంచి చూస్తున్నాం మేడం. చాలా రష్ ఉంది. అసలు నెవర్ ఇంత పబ్లిక్ వస్తాం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ 4 o'clock నుంచి ఇదే జనాభా అమ్మ వస్తూనే ఉన్నారు. కంటిన్యూ వస్తూనే ఉన్నారు పబ్లిక్. నాన్ స్టాప్ పబ్లిక్ వస్తున్నారమ్మా. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది? ఈవినింగ్ వరకు ఇలాగే ఉన్నట్టు అనిపిస్తుంది మేడం మాకు. ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఫస్ట్ టైం చేతి నుంచి ఇంకా నాన్ స్టాప్ వస్తూనే ఉన్నారమ్మా. అసలు ఎంత జనాభా పబ్లిక్ రష్ ఉంది. మరి పార్కింగ్ దాదాపు 2.5 కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారు? కానీ అంటే ఇక్కడ సరిపోతుంది కదా, ప్లేస్ చిన్నగా ఉంది కదా, అందుకే అంత దూరం నుంచి పెట్టినా కానీ పబ్లిక్ అయినా కానీ ఎవరు అలసట లేకుండా వచ్చి దర్శనం చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నారమ్మా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మా ఇక్కడికి వచ్చి. ఇది ప్రస్తుతం పరిస్థితి. మనం ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఆలయం కూడా భక్తులతో కిటకిట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇవాళ ఉదయం 3:30కి ప్రారంభమైంది దర్శనం. ఇవాళ రాత్రి వరకు కూడా అదే పరిస్థితి మనకి ఇక్కడ కొనసాగుతుంటుంది. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితిలో కూడా భక్తుల రద్దీ రీత్యా దర్శనం భక్తులకు అవకాశం కలిగించే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు. ఇది ప్రస్తుతం ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండే న్యూ ఇయర్ సంబంధించిన సందడి. V6 వ్యూవర్స్ అందరూ కూడా మరోసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలతో ఓటు స్టూడియో.